అందరికీ నమస్కారం అండి. పార్ట్ 1 వీడియోలో ఎక్కడ జొన్న పొట్ట తినడం వల్ల జొన్న పొట్టలో మన పొట్టాపేగులు లూజ్ చేసి మోషన్ ఫ్రీగా ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల పీచు పదార్థం ఉండడం వల్ల మీకు బౌల్ సిస్టంలో ఈజీగా ఉండి మోషన్ ఫ్రీగా అవుతుంది. కొంతమందికి మోషన్ వచ్చినట్టుగా అవుతుంది, కడుపు నొప్పి పెడుతుంది, కానీ మోషన్కి వెళ్తే మోషన్ అవ్వదు. అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. బౌల్ సిస్టంలో ఎటువంటి ఇరిటేషన్ ఉన్నా, ఎవరికైనా ఇబ్బంది ఉన్నా, టైట్గా మోషన్ అయినా వాళ్ళు జొన్న పొట్ట తింటే వాష్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది, వెళ్తారు, కానీ నొప్పి వేస్తుంది, మోషన్ అవ్వదు, ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళకి కూడా ఈ జొన్న పొట్ట తింటే చాలా చక్కగా ఫ్రీ మోషన్ అవుతుందట. ఓకే, ఇది బౌల్ సిస్టంలో ఇరిటేషన్ ఉన్నా కూడా చాలా పనికి వస్తుందట. డైవర్టికల్ లైటిస్ అనే ప్రాబ్లం నుంచి కూడా బయట పడవచ్చు. ఇది 2008లో యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళు 47,208 మంది మనుషులకు తీసుకెళ్ళి పరిశోధన చేస్తే వాళ్ళందరికీ కూడా జొన్న పొట్టలు తినడానికి ఇచ్చి, ఆ పరిశోధనలో ఒక లాంగ్ రన్లో పరిశోధన చేస్తే వాళ్ళు ఏం నిరూపించారంటే నర్వ్స్ క్యాన్సర్ నుంచి జొన్న పొట్ట మనకి బయటికి తెస్తుందని. ఓకేనా, నర్వ్స్ క్యాన్సర్ నుంచి మనకి జొన్న పొట్ట తెస్తుందని. అయితే మలం క్యాన్సర్ అంటే ఏంటి? మలం ప్రేగుల్లో క్యాన్సర్ రావడం. అది 25% దాకా జొన్న పొట్ట తింటే తగ్గిపోతుందని చెప్పారంట. IBS పేషెంట్స్ కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇది ఏంటి, ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి కూడా చాలా చక్కగా పనికి వస్తుంది. సరేనా, ఇందులో 3 రకాల కెమికల్ హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేసే 3 రకాల కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయి. డోపమైన్, సెరటోనిన్, ఆక్సిటోసిన్, ఇలాగా సెరోటిన్, ఇలాగా చాలా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేసే గుణం కూడా ఈ క్యాండిల్లోనే ఉందంట. దానివల్ల మనకి మంచి నిద్ర కూడా పడుతుంది. మరి మన నర్వ్స్కి చాలా చక్కగా క్లీన్ చేస్తుందండి. ఆ క్లీన్ చేయడం వల్ల మరి క్లీన్ ఎప్పుడైతే అయిపోద్దో ఎటువంటి చెడు వ్యర్థాలు మరి ఉండిపోవు కదా. సరేనా, ఇది నర్వ్స్లో ఏదైతే డోపమైన్, సెరటోనిన్ ఉందో నర్వ్స్కి చక్కగా క్లీన్ చేస్తుంది 2 కెమికల్ కాంపౌండ్స్. అందుకే డిన్నర్గా కదా మనము ఏం చేస్తామంటే అన్నీ తినేసి జొన్న పొట్టలు తింటాం. అది కాదు, ఎక్కడికైనా క్యాంపులకి బయటికి వెళ్ళినప్పుడు ఎక్కడ కూడా స్వీట్ కార్న్ కానీ ఈ కార్న్ కానీ మనకి ఎక్కడైనా కూడా దొరుకుతాయండి. అయితే 3-4 ఈ జొన్న పొట్టలు తినేసారనుకోండి, చాలు, మీకు ఆ రోజు డిన్నర్ అయిపోతుంది. నేను కూడా ఇది చూసాను, నాకు చక్కగా మరి డిన్నర్ మరి అవసరం లేకుండా అయిపోయింది. బాగానే ఉంది, పర్వాలేదు. సరేనా, అయితే స్వీట్ కార్న్ కానీ ఇది కానీ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. 100 గ్రాముల కార్న్లో 125 క్యాలరీస్ శక్తి ఉందంట. మరి 125 అంటే 2-3 జొన్న పొట్టలు తినొచ్చు అని అట్లా అంటున్నారు. 600 క్యాలరీస్ వచ్చేస్తుంది మీ దగ్గర 4 అయితే. 100 గ్రామ్స్ స్వీట్ కార్న్ తింటే 85 గ్రాముల శక్తి ఉంటుంది. ఇలా చూసుకొని ఉంటే జొన్న పొట్లకి ఎన్నో రకాలుగా తినొచ్చండి. ఎండ పెట్టుకొని ఉప్పిళ్ళు చేసుకోవచ్చు, ఉప్మా చేసుకోవచ్చు, గారెలు వేసుకోవచ్చు, అట్లు వేసుకోవచ్చు. కానీ గారెలు అనేవి మన తినే స్టైల్లో అంటే మరేంటి, మామూలుగా వెన్నతోని ఇప్పుడు మన ఏదోని ఇప్పుడు జొన్న పొట్లు గారెలు వేసుకోవడం కానీ దేనికని కూడా సతాళించడం అంటే గింజలు వచ్చేస్తాం, కొంచెం వెన్నలోనే వేపేసి కారం వేయకుండా ఉప్పు వేయకుండా మిరియాల పొడైనా వేసుకోవచ్చు, కారమైనా వేసుకోవచ్చు. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి. స్పాంటానియస్గా కొన్ని దగ్గర చెప్పలేకపోతున్నాను.
సరేనా? ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి లైక్స్ కూడా కొట్టండి.